ఉమెన్ ఫార్మర్స్ కి ఏదైనా మిషనరీ చూసారా మీరు ఇప్పటి వరకు? ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ మెన్ తోలగలుగుతాడు, కానీ ఆడవాళ్ళకి చాలా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. మగవాళ్ళకి చేశారు కానీ ఆడవాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్ లో. కానీ నిజం చెప్పాలంటే 50 to 51% ఉమెన్ ఫార్మర్స్ ఉన్నారు అగ్రికల్చర్ లో. ఎక్కువ చేసేది వాళ్ళే. చిన్న చిన్న పనులు, ఇప్పుడు కలుపు తీయడం గానీ, విత్తనాలు నాటడం గానీ. ఒక ఎకరానికి 3,500 నుంచి 4,000 విత్తనాలు నాటుతారు. సో ప్రతి విత్తనానికి మీరు వంగాలి, గుంత తీసి విత్తనం వేసి మళ్ళీ మట్టిని బోడ్చాలి. అన్ని సార్లు వాళ్ళు వంగి నిలబడితే వాళ్ళ హెల్త్ ఏం కావాలి? దీన్ని మేము అబ్జర్వ్ చేసి మేమేమనుకున్నామంటే ఒక చిన్న టూల్ తయారు చేద్దాం. ఒక సీడ్ సోయింగ్ టూల్ తయారు చేసాం, విత్తనాలు వేసేది. నేను ఒక మిషన్ తయారు చేశాను అనుకోండి, వీళ్ళ ఎంప్లాయ్మెంట్ పోద్ది కదా. అందుకని చెప్పి మేమేమనుకున్నాం 400-500 పెడితే ఒక రోజు కూలికి వచ్చిన డబ్బులతో వాళ్ళు దీన్ని కొనుక్కుంటారు. సో అదేం చేస్తుంది అని అంటే, నిలబడి నువ్వు వంగాల్సిన పని లేదు, మట్టిలో చేయబెట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ దాన్ని బోడ్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాకింగ్ స్టిక్ ఉంటుంది కదా ఓల్డ్ పీపుల్ది, అలా ఒక చిన్న టూల్ తయారు చేసాం. ఒక 300 grams వెయిట్ ఉంటుంది. అది తయారు చేసి మల్టిపుల్ ఫార్మర్స్ తో మేము టెస్ట్ చేసాం. ఫార్మర్స్ మంచిగా యూజ్ చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఫెర్టిలైజర్స్ లేవను, బ్యాంక్ లోన్లను, అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా నీ కళ్ళ ముందే చూసావా? నాకు ఒక స్టోరీ ఉంది సార్. అంటే అది బాగా నన్ను ఈ రోజు కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఉండడానికి, మీతో మాట్లాడడానికి